60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, వెంకటేష్ అనే ఒక అతను మనకి మెయిల్ చేశారు. వెంకటేష్ సాధారణంగా మనం చూస్తూ ఉంటామండి, ప్రేమించుకునేటప్పుడు ఏం చేసినా కూడా బాగా నచ్చుతుంది ఇద్దరికి కూడాను. ఎలాంటి అలవాట్లున్నా ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. వన్స్ పెళ్ళైపోయిన తర్వాత నడకలో కూడా తప్పులు కనిపిస్తాయి. ఒకరికొకరు తప్పులు ఎంచుకోవటం, వాళ్ళ పద్ధతులు నచ్చకపోవటం, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ అలవాట్లు నచ్చకపోవటం, వీటి వల్లే ఒకరికొకరు దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు కూడా కారణమవుతుంది. సో అలాంటి ఇష్యూకి సంబంధించి మనకి వెంకటేష్ తన పర్సనల్ ప్రాబ్లమ్ని షేర్ చేశాడంటే మరొకసారి కాల్ చేయమంటారు? షూర్ మేడం. హలో, నమస్తే అండి, వెంకటేష్ గారండి? అవునండి. నమస్తే అండి, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, క్విక్ రెస్పాండ్ అయినందుకు. మీ మెయిల్ చూసిన వెంటనే నేను డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి వెంటనే మీతో మాట్లాడదామని. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడతారండి? కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మాట్లాడతానండి. రైట్. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లమ్, చెప్పండి. సార్ నా పేరు వెంకటేష్ సార్. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నాను సార్. నా భార్య పేరు వనిత సార్. నా భార్య అంటే చాలా ఇష్టం సార్ నాకు. తను ఒక ఇన్ఫ్లుయెన్సర్. తను నేను టిక్ టాక్ వీడియోస్ లో చూసి మొదట్లో ఇష్టపడ్డాను సార్. అలా ఆన్లైన్ పరిచయాల ద్వారా తనకి మెసేజ్ చేస్తా, రిక్వెస్ట్ చేస్తా, తను ఒప్పించుకుంటూ మ్యారేజ్ దాకా వెళ్ళిపోయింది సార్. అలా పరిచయం. అంటే మీది లవ్ మ్యారేజా లేదంటే అండర్స్టాండింగ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ సార్. ఎంత డ్యూరేషన్ ఆఫ్ లవ్? ఎంత? 5 years సార్. 5 years లవ్ స్టోరీయా? అవును సార్. 5 years ఎందుకు పట్టిందండి పెళ్లి వరకు రావడానికి? తను ఒక మోడల్ గా 2 మూవీస్ లో ట్రై చేస్తున్నారు. అదే ఆవిడ ఫుల్ టైం ప్రొఫెషన్, అది హాబీ ఏం కాదు. ఫుల్ టైం ప్రొఫెషన్ సార్. అది పెళ్లికి ముందు కూడా చేస్తారని చెప్పారు సార్. సో మీరు ఆవిడ టాలెంట్ కి పడిపోయారా, లేదంటే ఆవిడ అందచందాలకు పడిపోయారా, లేదంటే దేనికి? తనని చూడంగానే నచ్చేసింది సార్ నాకు బాగా. అంటే ఆల్మోస్ట్ తనకి మొత్తానికి పడిపోయింది సార్ అన్నిటి. ఏదేమైనా ఆవిడ ఆన్ స్క్రీన్ చూసి మీరు ఇష్టపడ్డారు. సరే, తర్వాత నచ్చటం ఓకే. మరి పెద్దల అంగీకారం ఉందా మీ పెళ్లి వరకు? ఒప్పుకోలేదు సార్ ఇంట్లో. ఏ కారణం చేత ఒప్పుకోలేదండి పెద్దవాళ్ళు? అంటే తను యాక్టర్, ఒక మోడల్ అంటే సమాజం ఎలా యాక్సెప్ట్ చేసింది అనేది కొంచెం యూజువల్ గా ట్రెండ్. ఏం జరిగిందండి ఇప్పుడు? ప్రాబ్లం ఏంటి మేడం? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 5 years తనతో ఉన్నాను. ఇప్పుడు ఇంకో 5 years ఎగ్జిక్యూట్ అవుతుంటే నాకు పిల్లలు కావాలండి మేడం. తనకేంటి, పిల్లలు పుడితే నా గ్లామరస్ దెబ్బతింటది, నన్ను ఎవరు చూడరు, ఇండస్ట్రీ కదా, నేను మూవీస్ ఫీల్డ్ లో నన్ను తీసుకోరు. కాదు నాన్న, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల తర్వాత పిల్లలనే రిక్వెస్ట్ మీది ఇప్పుడు వచ్చిందా? మొదటి నుంచి అనే మాట ఆవిడ? మొదటి నుంచి అనే మాట సార్. దాని యూజువల్గా ఏంటంటే ప్రేమించుకున్నప్పుడే పెళ్లి చేసుకుంటాం, కొంతకాలంలో పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే మన కెరియర్లో ఇలా సెటిల్ అవుదాము, ఈ విధంగా సెటిల్ అయిన తర్వాత పిల్లలు కందాం అన్నది సహజంగా ఆలోచించుకుంటారు. మీరు అసలు పిల్లలు అనే సబ్జెక్ట్ వచ్చిందా నెంబర్ 1 మీ ఇద్దరి మధ్యన ప్రేమించుకున్నప్పుడు? ప్రేమించుకున్నప్పుడు అయితే మాకు ఎలాంటి ఏం రాలేదు సార్. నెక్స్ట్ 5 years తర్వాత పిల్లలు కావాలనిపించి నేను 5 years తర్వాత అడిగాను సార్ తనని. 5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు, పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది. అంటే టోటల్ గా మీ ఇద్దరి పరిచయం 10 సంవత్సరాలు అంతేనండి? అవును మేడం. మరి ఇప్పుడు వరకు మీరు అడగపోవటానికి కారణం ఏంటి? తను ముందే చెప్పింది కదా సార్. ఏం చేస్తుందంటే 5 years లో ఆవిడ? ఒక మోడల్ గా నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, గుర్తింపు తెచ్చుకోవాలి. కాదండి, మోడల్స్ పిల్లలు కనకూడదని ఎక్కడైనా ఉందా? ఏదైనా గ్రంథంలో కానీ పుస్తకంలో కానీ ఎక్కడైనా? నేనైతే ఎక్కడ చదవలేదు. ఆవిడ ఎక్కడ చదివిందో? వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పారా? అంటే తన ఫేస్ గ్లామరస్ పోతుంది అని. ఫేస్ గ్లామర్ పోతుంది, అందం పోతుంది, బాడీ స్ట్రక్చర్ మారిపోతుంది, నన్ను ఎవరు చూడరు, నా డ్రీమ్స్ అన్ని పోతాయి. అదే రీజన్ మీద తను ఉంది సార్. అంతేగాని ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది, మనం ఇద్దరు ఇంకా సెటిల్ అవ్వలేదు అనే సబ్జెక్ట్ కాదు ఇక్కడ. లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. 30,000 శాలరీకి చేస్తున్నాను సార్ వర్క్. 20,000 నాకు ఇన్సెంటివ్స్ వస్తూ ఉంటాయి. బట్ తను ఆ మనీ కూడా తన కాస్మెటిక్స్ కి, తన ఖర్చులకి, కెమెరాలకి అన్నిటికీ పెట్టేస్తుంది. మంత్లీ అయ్యేలోపు నాకు శాలరీ కూడా సరిపోవట్లేదు సార్. ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. నేను కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. ఫస్ట్ లో మొదట్లో నాకు బాగానే అనిపించింది తను. కాదు, ఆవిడ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు, మరి ఏం డబ్బులు రావు ఆవిడకి? ఇంకా అలాంటిది ఏమి లేదు సార్. ఎక్కడండి, 10 ఏళ్ళు అయిపోతుంది కదా ఇంచుమించుగా, అయినా కూడా ఏమి జనరేట్ అవ్వట్లేదా? ఆ మనీ కూడా తన ఫేషియల్స్ కి,
అదే కాస్మెటిక్స్ అన్నిటికీ అలానే డ్రెస్సులకి అలా పెడుతుంది అంటే సార్. కొద్ది గొప్ప వచ్చినా కూడా అవి కూడా తనకే సరిపోతున్నాయి. తనకే సరిపోతున్నాయి సార్. సో ఇక్కడ కాదండి. రెండు ప్రాబ్లమ్స్ తో వచ్చారన్నమాట వెంకటేష్ గారు. ఒకటి ఆర్థిక సంక్షోభం, భార్య పెట్టే ఖర్చు తట్టుకోలేక మమ్మల్ని అప్రోచ్ అవటం. రెండోది ఏంటంటే పెళ్ళై 5 సంవత్సరాలు అయ్యి అంతకుముందు 5 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా పిల్ల జల్ల ఏమీ వద్దు, ఇలాగే బ్రతికేద్దాం, ఎందుకంటే నా స్ట్రక్చరు నా బ్యూటీ డ్యామేజ్ అవుతుంది అని అంటుంది. రెండు సమస్యలేనా? అవును సార్. మరి మీ పేరెంట్స్ కానీ ఎవరు మిమ్మల్ని ఒత్తిడి చేయలేదా? ఏంటి పెళ్ళయింది ఇన్ని సంవత్సరాలు అవుతోంది? మేడం మా ఫ్యామిలీ విషయం అయితే మా పేరెంట్స్ చాలా ఒత్తిడి చేశారు మేడం. మా వంశాన్ని ఎలా నిలబెట్టాలరా, నీ భార్య ఎందుకు నీ మాట వింటలేదు, మొండిగా తయారవుతుంది, అసలు నువ్వేం అవ్వాలనుకుంటున్నావని చాలా నన్ను ప్రజలు ఒత్తిడి చేశారు మేడం. అది మీ ఫ్యామిలీ అడిగారు, వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నారు? తనకి ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఏంటి ఇప్పుడు అప్పుడే పెళ్ళి వద్దమ్మా, నువ్వు హీరోయిన్ లా సెట్ అవ్వనా? అవును సార్. గొప్ప బాగానే ఫ్యామిలీ ఉంది. బాబు. నీకు 5 years ప్రేమించుకున్నంతసేపు అర్థం కాలేదా ఈ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అందరికీ ఇదే పిచ్చి ఉందని? నేను మొదట్లో తనకి ఎంకరేజ్ చేద్దాం, తను చెప్పిన అన్ని మాటలు విని తను ఎంకరేజ్ చేయాలి, తను ఒక మోడల్ ఒక సినీ యాక్టర్ గా నేను చూడాలి అనే సంకల్పంతోనే 5 years ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంకరేజ్మెంట్ అంటే కనుక నీ జోబు చిల్లి చేసుకుని వచ్చినటువంటి జీతం అంతా ఆవిడకి దారబోయటమా? 5 సంవత్సరాల పాటు పిల్లలు గిల్లలు ఏమీ లేక ఉండటమా? నా డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయని చెప్పి నువ్వు నిలదీయకపోతే మేము ఎలా నిలదీస్తాం? పెళ్లికి ముందు డాక్టర్ గారు క్లాప్స్ కొడతారండి, వెరీ గుడ్ సూపర్ నువ్వు హీరోయిన్ అయిపోతావంటే అయిపోతావంటారు, ఇలా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు పెళ్ళైనాక చూడండి, పెళ్ళయి 5 ఏళ్ళైనా కూడా వెంకటేష్ నోరిప్పలేదు. మా మమ్మీ డాడీకి చెప్తేనేమో అరే తను ఒప్పుకోవట్లేదు కదా, వేరే మ్యారేజ్ చేసుకో నువ్వు అంటున్నారు సార్. అక్కడ వరకు వెళ్ళిపోయిందా? నాకైతే తనంటే ఇష్టం సార్. వీలైతే ఎవరినైనా అడాప్ట్ తీసుకుందాము, వాళ్ళనే పెంచుకుందాం అంటాను సార్. బట్ నాకు అది ఇష్టం లేదు సార్. అదే కదా, ఇలాంటి జబ్బుకి IVF చేయలేము, IUI చేయలేము. పిల్లలు లేక చాలా మంది బాధపడుతుంటే ప్రపంచంలో మీరేమో వచ్చి పిల్లలు కనేటటువంటి అవకాశం ఉన్నా కూడా అది కాలేదనుకుంటున్నారు. తన పేరెంట్స్ చెప్తుంటాను, వాళ్ళేమో మా అమ్మాయి హీరోయిన్ అవుతుంది, పెద్ద యాక్టర్ అవుతుంది అన్నారు సార్. బట్ ఈ అమ్మాయి దగ్గర ఏ స్కిల్ లేదు సార్. తన ఇంట్లో ఉన్న దగ్గర నుంచి వంట గురించి అసలు పట్టించుకోదు సార్. మొగుడు తిన్నాడా లేదా అని చూడదు. ఎప్పుడు అద్దంలో చూసుకుంటా తన ఫేస్ బాగుందా లేదా, లిప్స్టిక్ రాసుకుంటది, ఫేస్ కి మేకప్ వేసుకుంటది, ప్రతి దానికి డ్రెస్సులు ఫోటోలు తీయమంటది, అన్ని వీడియోస్ తీయమంటది, మేకప్ తోనే పడుకుంటది, మేకప్ అదే సార్ పిచ్చి తనకి. ఇదిగోండి డాక్టర్ గారు, అమ్మాయి ఛానల్ ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ఎన్ని వ్యూస్ ఉన్నాయి ఏంటనేది. అది చూపిద్దామని తీశాను. అంటే అమ్మాయిని వెక్కిరించడం కాదు, కాదు, ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఇక్కడ జీవితాన్ని త్యాగం చేసి నీ జోబు చిల్లు చేసేసి పిల్లలు లేకుండా ఉండి ఏం సాధిస్తుంది ఈ అమ్మాయి? అమ్మాయి అంటుంది ఒకే మాట సార్, పిల్లలు వద్దు నాకు, పిల్లలు పుడితే నా గ్లామర్ పోద్ది, స్ట్రక్చర్ మిస్ అయిపోద్ది. ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం మేడం ఇలాంటివి. అవును డాక్టర్ గారు, అవును. ఇప్పుడు నాకేంటంటే అడ్వాంటేజ్ లో డిసడ్వాంటేజ్. ఈ అబ్బాయికి ఫస్ట్ ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం క్రమశిక్షణ పద్ధతులు మార్చుకున్న తర్వాత పిల్లల కంటే బెటర్. లేదంటే ఇద్దరు పిల్లల్ని నువ్వు చంకలో అటు ఇటు ఎత్తుకోవాలి ఆవిడేమొచ్చి మేకప్ వేసుకుంటూ కూర్చుంటుంది మిర్రర్ ఎదురు. సో నేను అనేది ఏంటంటే పిల్లలు అనే సబ్జెక్ట్ ముందు అసలు ఈ మత్తు వదల్చడం ఎలా, అసలు ఇందులో ఆవిడ సక్సెస్ అవుతుంది అనే స్థాయి నమ్మకం ఈవిడికి ఎందుకు ఉంది? అంత నమ్మకం వాళ్ళ తల్లిదండ్రులు ఈవిడిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎంత టైం ఫ్రేమ్ తర్వాత ఇది చేతులు దులుపుకుని పక్కదో పట్టి ఇంకో ఉద్యోగం చేసుకుంటుంది, నీ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎప్పుడు నేర్చుకుంటుంది? ఫస్ట్ ఈ ఆస్పెక్ట్స్ లో మనకు క్లారిటీ రావాలి. పిల్లలు అనే సబ్జెక్ట్ ముందు అసలు ఈ మత్తు ఎలా వదల్చాలి, తన యాటిట్యూడ్ చేంజ్ కావాలి అంతే మేడం. డాక్టర్ గారు మీరు ప్రాక్టికల్ గా కూడా కేసులు చూస్తున్నారు, ఇలాంటి కేసెస్ ని చూస్తున్నారా? ఇవి చాలా కామన్ మేడం. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెరిగిపోయేటప్పటికి చాలా మంది అర్థం కానిది ఏంటంటే ప్రతి ఒక్కరూ మనం చేసేయగలం, అదే బ్రెడ్ విన్నర్ కింద నమ్మేసుకుని ఇంకా అక్కడి నుంచే డబ్బులు వస్తాయని చదువుకున్న వాళ్ళు, చదువుకోలేనటువంటి వాళ్ళు అదే లోకంలో ఉంటున్నారు. వాళ్ళ అర్థం కానిది ఏంటంటే నువ్వు 10 వీడియోలు చేస్తే కనుక పక్కనోడు 100 వీడియోలు చేస్తున్నాడు. కాంపిటీషన్ కూడా పెరిగింది, ప్రేక్షకులకి వేరియేషన్ పెరిగింది. ఆ ఆబ్జెక్టివ్ అర్థం చేసుకోవట్లేదు. నేను చేశానా, వాళ్ళు చూసారా, చుట్టుపక్కల నలుగురు ఉంటారు. మీరు ఇందాక చెప్పినట్టు బాగా చేసావు, అది నేను చూశాను అనుకునేటప్పటికి ఈ 10 మంది చూడటంతో 1,00,000 మంది చూసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? అమ్మాయితో ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే ఇది విడిపోవలసినటువంటి జంట కాదు, ఇది చాలా దురదృష్టకరం. ఏమైనా విడాకులు తీసుకునే ఆలోచన ఏమన్నా ఉందా ఒకప్పుడు ఆ అమ్మాయి పద్ధతి మారకపోతే? తన నుంచి అయితే నాకు విడాకులు ఏమొద్దు. సరే సంతోషం, ఇప్పటికీ నువ్వు ఓపిక్గా ఉండాలనుకుంటున్నావు. అదేవిధంగా ఆ అమ్మాయి కూడా మారుతుందనే ఆశతోనే మనం అమ్మాయితో ఒకసారి మాట్లాడదాం. అంటే మరీ ఈ టైప్ ఆఫ్ సైకాలజీని ఎంతవరకు మనం ఫోన్ కాల్ ద్వారా కేవలం మార్చగలం అనేది నాకు తెలియదు. అవసరం ఉంటే కనుక క్లినిక్ కొద్దిరి కానీ అంటే చెప్తున్నాను అంటే జనరల్గా విల్ ట్రై అవర్ బెస్ట్ నాన్న, చూద్దాము. ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. దయచేసి లైన్ లో వేచి ఉండండి.
आपका कॉल హలో ఎందుకు ఫోన్ చేసినావు? లాదు నేను చెప్పింది నీకు. ఏం ఆలోచించాలి? నేను షూట్ లో ఉండవు ఇంకొక ఎందుకు ఫోన్ చేస్తున్నావు అసలు నువ్వు? అదేంటి వనిత అలా అంటావు? పిల్లల గురించి చెప్పాను కదా నేను. నీకు ఎన్నిసార్లు అని చెప్పాలి అసలుకి? వనిత నీకు అర్థమవుతుందా? నాకంటూ గుర్తింపు లేకుండా పోతుందని వనిత సొసైటీలో. నేను ఇండస్ట్రీలో గోల్ కొట్టాలనుకుంటున్నాను కదా. ఏంటి గోల్? ఎన్ని సంవత్సరాలు? 5 years ఆగాను. అవును. నా ఫ్రెండ్స్ ఏమంటున్నారు తెలుసా నీకు? ఎవరేమంటున్నా ఇంట్లో 5 years అవుతుంది, నీకు పిల్లలు ఇంకా లేరా, ఏంద్రా నువ్వు కొంచెం తేడాగాళ్ళలాగా ఉన్నావు అంటున్నారు. సొసైటీ మొత్తం నవ్వుతుంది. అసలు ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. ఆ రోజు నన్ను ఇష్టపడే చేసుకున్నాం. ఈ రోజు నాకు అన్నిటికీ వాళ్ళన్నారు వీళ్ళన్నారు అంటే మటుకు అసలు నేను ఊరుకోను. అవును, నాకు అవసరం కూడా లేదు. నీకు 5 years ఛాన్స్ ఇచ్చాను కదా, ఇప్పుడు నా మాట కూడా విను. నా ఫ్యామిలీలో ఇప్పుడే కూడా కదా నాకు ఛాన్స్ వచ్చేది. ఇప్పుడు ఛాన్స్ వచ్చేదాన్ని వదిలేసుకొని నీతోటి పిల్లలు కనుక్కుంటూ పోతే నాకు గ్లామర్ ఏమైపోతుంది? నీకోసమేగా నేను జాబ్ చేసి సాలరీ మొత్తం అవును, నీకోసమే నా నేను కోసం చూస్తున్నాను. కాదని నేను అనట్లేదు కదా. ఈ పిల్లలు నాకు వద్దు. నీకు కావాలనుకుంటే అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చుకొని ఆడుకో. వనిత నమస్తే అమ్మా, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు సీనియర్ హోస్ట్ జయ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అసలు మీరెవరండి? మేము ఎవరన్నది నేను చెప్తానమ్మా, ఒక 2 నిమిషాలు వినండి. మేమేం మీకు కాల్ చేయలేదు. మీ హస్బెండ్ దగ్గర నుంచి మాకు ఒక వింతైనటువంటి రిక్వెస్ట్ వచ్చింది. నిజంగా వింతైన రిక్వెస్ట్ అసలు వచ్చింది. మా ఇద్దరి మధ్యలో మీకేం అవసరం సార్ అంటున్నా నేను. అదే మీరెవరు అని అడుగుతున్నారు. నేను ఎవరు అన్నది తప్పకుండా చెప్తాను. అది నా ప్రామిస్. నేను ఎవరన్నది చెప్పేది. నా ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది మీ భర్త గారు ఒక దిక్కుతోచినటువంటి పరిస్థితిలో మాకు ఒక ఈమెయిల్ పంపించి ఒక విడ్డూరమైనటువంటి ఒక నిమిషం మేడం, ఒక నిమిషం వినండి వనిత గారు వినండి. ఓపిక ఉండాలి. మీరు సెలబ్రిటీ అంటున్నారు, మరి ఎంతో ఓపికతో 10 సంవత్సరాల పాటు చేసినటువంటి ప్రయాణంలో ఇప్పుడు సడన్గా ఓపిక పోతే ఎలాగా? ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. నేను చెప్పేది 2 నిమిషాలు వినండి. ఆ తర్వాత మీరు కాదు మేము మీ భర్త గారు రిక్వెస్ట్ చేస్తేనే ఈ సమస్యకి పరిష్కారం కలపండి అని చెప్పి మీకు కలిపారు ఫోను. అది మేము చూసుకుంటామండి, మీకు అవసరం లేదు కదా అంటున్నా. అంతే సార్, తను వినదు సార్ మాట. వనిత గారు మీరు కొంచెం కూల్గా వినాలండి. ఇప్పుడు డాక్టర్ గారు అంత పెద్ద అయినా మీతో కూల్గా మాట్లాడుతూ ఉంటే మేమంటూ మీ దగ్గరికి రాలేదు కదండి. మీ హస్బెండ్. అవును మేడం, ఫ్యామిలీ విషెస్, ఇది ఫ్యామిలీ మ్యాటర్ మేమిద్దరం చూసుకుంటాం. మళ్ళీ మధ్యలో మీరు ఎందుకు అంటున్నాను? చూసుకోలేకపోతున్నారు కదమ్మా. 5 సంవత్సరాలు ప్రేమలోనే చూసుకోలేదు, ఇప్పుడు 5 సంవత్సరాలు పెళ్లిలోనే చూసుకోలేదు. మొత్తం మీద 10 సంవత్సరాలు ప్రయాణం అయింది. పిల్లలు లేరు, ఎవరు లేరు అంటే కనుక మా చెవులతోనే ఇప్పుడే విన్నాం. పిల్లలు వద్దు అంటున్నాను. నేను ఫస్ట్ నుంచి నాకు ఇష్టపడి చేసుకున్నాడు. తను 5 సంవత్సరాలు లవ్ చేశాడు. తను ఇష్టంగా నాకు కావాలని నేను తీసుకొచ్చి అమ్మ వనిత, ఫస్ట్ నేను చెప్పేది వినమ్మా. ఇప్పుడు నువ్వు మీ హస్బెండ్తో జరిపినటువంటి డిస్కషన్లో ఒక ప్రమాదకరమైన ఒక భయంకరమైనటువంటి మాట అన్నావు. పోరా నీకు పిల్లలు కావాలంటే అడాప్ట్ చేసుకో అని అన్నావు. అడాప్షన్ తెచ్చుకో అని అన్నావు. అడాప్షన్ అనేటటువంటి పద్ధతిని మేము తప్పు పట్టేటటువంటి ఉద్దేశం మాకు లేదు. కానీ అడాప్షన్ అనేటటువంటి దానికి ఎవరు వెళ్తారు? ఎందుకు వెళ్ళాలి అడాప్షన్కి? పిల్లలు అనేటటువంటి యోగ్యం అతనికి లేదా, నీకు లేదా? మీరిద్దరు ఇన్ఫర్టైలా? ఒక 10 సంవత్సరాల పాటు IVF సెంటర్ల చుట్టూ తిరిగారా? అన్ని యోగ్యత పెట్టుకుని మీరు పిల్లలు కాదు కదా. వచ్చేసి నేను ఇండస్ట్రీలో గోల్ కొట్టాలనుకున్నా. నాకు గ్లామర్ కి దెబ్బతింటది, నా బాడీకి ఫిక్ అయిపోతుంది. నాకు కాకపోతే ఇప్పుడిప్పుడే నాకు షార్ట్ ఫిలిమ్స్, ఆ మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఇప్పుడిప్పుడే ఒక స్థాయికి ఎదగాలనుకుంటున్నా. కాబట్టి ముందు స్క్రీన్ మీద పని చేయాలి. ఒక హోస్ట్గా కానీ, ఒక యాక్ట్రెస్గా కానీ, ఇంకా ఏ రకంగా పని చేయాలని ముందు గుడ్ లిజనర్ అయి ఉండాలండి. ఫస్ట్ క్వాలిటీ అది. ఎదుటి వాళ్ళు చెప్పేది ముందు మనం వినాలి. దాని తర్వాత ఏదైనా ఇంట్లోనూ వినక బయటోళ్ళతోనూ వినక మీరు ఎలా వర్క్ చేస్తారండి? ఇట్లా అనకూడదు. కానీ అవును మేడం, నేనేం తప్పు చేశానని మీరు తప్పు చేశారని ఎవరన్నారమ్మా? మీరు తప్పు చేశారని అనట్లేదు కదా మేము. అసలు ముందు మీరు వినండి కదా. ఇప్పుడు ఇక్కడ మీరు మాకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకున్నారు. ఏంటంటే ఏవో అందచందాలు పాడైపోతాయి, ప్రెగ్నెన్సీ వస్తే పిల్లలు కంటే కనుక మొహంలో ఉండేటటువంటి రంగు తగ్గిపోతుంది, ఏదేదో అంటున్నారు కదా. ఏంటో మా ప్రేక్షకుల గురించి ఒక్కసారి, చాలామంది అప్కమింగ్ బడ్డింగ్ ఆర్టిస్టులు ఉన్నారు మా దాంట్లో, ఒక్కసారి మిమ్మల్ని కూడా వినాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. పిల్లలు కంటే కనుక నీలాంటి మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ పిల్లలు కంటే కనుక ఏంటి మీకు చెడేంటి, సమాజానికి చెడేంటి ఒక్కసారి చెప్పండి అమ్మా. అవును కదా సార్. ఇప్పుడు పిల్లల్ని అంటే ఇప్పుడు గ్లో పోతుంది, ఫేస్ లో గ్లో పోతుంది, బాడీ ఫిక్ అయిపోతుంది.
చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, దాని వల్ల మనం ఇండస్ట్రీలో ఇంకేమైనా వస్తాయా? క్యాన్సర్ లాంటి, కరోనా లాంటి ఏమైనా వ్యాధులు వస్తాయా పిల్లల కంటే? అండ్ నాకు తెలియక అడుగుతున్నాను, ఇవన్నీ కొత్త సబ్జెక్టులు నాకు. పిల్లల కంటే కనుక క్యాన్సర్, కరోనా లాంటి వ్యాధులు ఏమైనా వస్తాయా? అలాంటి ఏం రావు సార్, కాకపోతే బాడీ ఫిట్ తగ్గిద్ది కదా నేను అనేది. బాడీ ఫిట్ తగ్గి ఫేస్ లో గ్లో పోతుంది, ఫేస్ లో గ్లో పోయినా బాడీలో ఫిట్ తగ్గినా ఇండస్ట్రీలో కావాల్సింది ఏంటిది, గ్లో కావాలి ఫస్ట్. ఆ గ్లోకి మేకప్ వేసుకుంటున్నావు కదమ్మా 20,000 పెట్టి నెలకి. ఎవరు ఇప్పించారు మరి? తనే కదా, తనే అలవాటు చేశాడు సార్. ఫస్ట్ నా దగ్గర కలవడానికి వచ్చినప్పుడల్లా అదో ఇదో కొనుక్కొచ్చిస్తాడు, ఇదిగో తీసుకో అని. నువ్వు ఇలా ఉంటేనే బాగుంటావు, అలా ఉంటేనే బాగుంటావు, అలా ఉంటేనే అందంగా ఉంటావు అని చెప్పేసి. సరే, పిల్లలు వద్దు అని ముందే అనుకున్నారా మీరు వనిత? పిల్లలు అనే సమస్య అయితే మా ఇద్దరి మధ్యలో అయితే రాలేదు మేడం. కాకపోతే ఒకటి, నేనైతే ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా కావాలి అనుకున్నా. లాస్ట్ 3 years బట్టి మేడం మొత్తం అంతా కూడా ఆవిడ దగ్గర ఆ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ ఉన్నాయి. పట్టుమని 20-30 మంది వ్యూస్ కూడా లేవు. నువ్వు ఎదగద్దు అని మేము అనట్లేదు, నువ్వు గోల్ వైపు వెళ్ళొద్దు అని అనట్లేదు. దేనికన్నా ఒక బ్యాలెన్స్ ఉండాలి, నీ కెరియర్ని ఆపద్దు అని అనట్లేదు. ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోమంటున్నాం. దీనికి ఒక సెకండ్ టైం పెట్టుకోవాలి కదండి. మనం ఇన్ని రోజులు ట్రై చేద్దాం, లేదంటే తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో ఒకటి ఇండస్ట్రీలో నీ టైమింగ్ ఏం ఉండదు. మరి నీకు ఏజ్ ఇండస్ట్రీలోకి రాని సార్. నీ దగ్గర నుంచి మేము నేర్చుకో అక్కర్లేదు ఈ సబ్జెక్టు, మాకు ఒక క్లారిటీ కావాలి. ఎందుకంటే పిల్లలు గంటం అంటే నీ ఒక్క సబ్జెక్టే కాదు, భార్యాభర్తలకు సంబంధించిన సబ్జెక్టు. నువ్వు ఎలా మేకప్ వేసుకుంటావు, ఇండస్ట్రీలో సక్సెస్ ఎలా అవుతారు, సెలబ్రిటీ స్టేటస్ ఎలా వస్తుంది అనే టిప్పులు ట్రిక్కులు మాకు అక్కర్లేదు. మేము అలా అవ్వాలి అని అనుకోవట్లేదు. ఓకే, నీ నమ్మకం నీదే, కానీ ఏదన్నా ఒక టైం లిమిట్ ఉందా? టైమింగ్ అనేది ఉండదు కదా సార్, సినిమా ఫీల్డ్ అంటే టైమింగ్. పిల్లలు గంటానికమ్మా, నీ సినిమా ఫీల్డ్ పిల్లలు గంటానికి టైం నాకు వద్దు మేడం, నీకు అనను, నాకు వద్దు. నా ఫ్రెండ్స్ ఎలా అంటున్నారు తెలుసా, వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో. సక్సెస్ అనేటటువంటిది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదండి. ఈ ఫీల్డ్ అనేటటువంటిది ఒక పెద్ద సముద్రం లాంటిది, ఇక్కడ కాంపిటీషన్ ఉంది, ఇవన్నీ మాకు తెలిసినటువంటి అంశాలే. మరి ఈ ఫీల్డ్లో ఉండేటటువంటి వాళ్ళు మోడల్స్ అవనియండి, ప్రొడ్యూసర్స్ అవనియండి, డైరెక్టర్స్ అవనియండి, పిల్లలకు అనట్లేదా? ఎన్ని వేల లక్షల మంది ఉన్నారు ఈ ఫీల్డ్లో, పిల్లలకు అనట్లేదా? మా అమ్మ వాళ్ళ డ్రీము, నా డ్రీము, ఇటు నీ కన్న కళ ఇప్పుడే కంటే మనకు ఆ ఛాన్స్ రాదేమో అన్న భయము. 9 నెలలు కానీ పెంచాలని నాకు ఉంటది. నాకు ఇండస్ట్రీలో గోల్ అని నీకు తెలుసు కదా. మరి నేనేం చేయాలి ఇప్పుడు? అమ్మ నువ్వేం చేయాలో కూడా ఏడుపు వస్తుంది అనిత. నా పక్కన తిరిగే ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు చూస్తుంటే కూడా నాకు ఏడుపు వస్తుంది. ఎవరు చెప్తారో తెలియదు, సమాజం నాకంటే అసలు పేరు లేకుండా పోతుంది. వనిత ఏం చేయాలని అడుగుతున్నావు కదా, ఏం చేయాలో డాక్టర్ గారు చెప్తారు చూడు. తను ఫస్ట్ టైం మొత్తం 5 years నీ మొత్తం ప్రయాణంలో పెళ్ళైన తర్వాత 5 years ఫస్ట్ టైము అందమైన జీవితం అనేటటువంటి ఈ వేదిక ద్వారా ఆ అమ్మాయి మనసులో ఉన్న భావాన్ని ఈరోజు చెప్పింది. ఇందాక జయ మేడం చెప్పినట్టుగా ఈ మొత్తం పరిస్థితిని పెంచి పోసినటువంటి వ్యక్తి స్థానంలో నీ భర్త కూడా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు సింపుల్గా ఏమన్నావు, ఏమంటే ప్రేమించుకున్నప్పుడు ప్రోత్సహించిన వాడు పెళ్ళి అయ్యాక ఎందుకంటే ఆపుతాడు? నా మేకప్ కిట్లు ఇవన్నీ తీసుకొచ్చి ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కాలేవనేమో అన్న భయము, ఇటు పిల్లల్ని కానీ వాళ్ళని చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. అమ్మ నీ భయం నేను అర్థం చేసుకోగలనమ్మా. ఏంటంటే గోల్ వర్సెస్ చిల్డ్రన్ అన్నట్టుగా ఉంది. నీకు 3 భయాలు ఉన్నాయి. ఒకటి, పిల్లలు కంటే కనుక నువ్వు ఇందాక అన్నట్టుగా అది పెద్ద వాస్తవం కానటువంటి సబ్జెక్ట్ మీద ఇందాకటి వరకు చాలా వాదించేమో అని నాకు అనిపిస్తుంది. ఏది, నా ఫిగర్ పాడవుతుంది, నా పర్సనాలిటీ పాడవుతుంది, నా గ్లో పోతుంది. వాస్తవానికి ఇందాక మాట్లాడినటువంటి తీరికి ఇప్పుడు మాట్లాడినటువంటి తీరికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రైమరీగా నువ్వు బాధపడేది ఏంటంటే, ఒకప్పుడు నేను పిల్లల్ని కంటే కనుక నేను వాళ్ళని సరిగ్గా చూసుకోలేనేమో, నా గోల్ వైపు పరిగెట్టేటటువంటి ప్రయత్నంలో నేను డిప్రెషన్గా ఉంటూ పడుకోనటువంటి రాత్రులు గడుపుతూ నేను పిల్లల్ని ఏం చూడగలను? ఏం చేద్దాం అంటావమ్మా? ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పాలి. నీలో పశ్చాత్తాపం కనిపించింది, నువ్వు కంటతడి పెట్టుకుంటున్నావు, బాధపడుతున్నావు. అట్లీస్ట్ ఈ వేదిక ద్వారా ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయ్యావు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు ఒక్క మాట చెప్పు. షీఈస్ కంప్లీట్లీ డ్రాన్ ఇంటూ ఇట్ మేడం. అంటే కంప్లీట్గా ఏంటంటే పేరెంట్స్ కూడా ఇక్కడ వాస్తవానికి ఈ కాల్లో పేరెంట్స్ని కూడా కలపాలి. నీకు ఇదే ప్రపంచము, నీలో సెలబ్రిటీ స్టేటస్ని చూడాలి అనుకుంటున్నావు. నువ్వు సెలబ్రిటీ అవుతే కనుక మేము నీ గోల్ అచీవ్మెంటే కాకుండా మాకు గొప్పగా ఉంటుందని చెప్పి ఆ తల్లిదండ్రులు తోసినటువంటి ప్రయత్నమే ఈ అమ్మాయిలో ఒక మత్తులాగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో కొన్ని వయసుతో పాటు వెయిట్ చేయవమ్మా. ఆ వయసుకి ఆ ముచ్చట తీరిపోవాలి అంతే.
ఇప్పుడు మీరు పిల్లలు కావాలి అని అనుకున్నా, రేపో మాపో మీరు పిల్లలు కావాలి అనుకున్నా, నువ్వు ప్రైమీ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అవుతున్నావు, నువ్వు ఎన్ని సమస్యలో తెలుసా? అబౌట్ 32 year old లేడీస్ ప్రైమీ అవుతే కనుక పుట్టేటటువంటి పిల్లలు గ్యారంటీడ్గా అంగవైకల్యం లేకుండా పుడతారు అనేది లేదు. జెనెటిక్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఈ సమస్యలన్నీ మీరు ఆలోచించలేదు. నేనేమంటున్నానంటే లెటస్ టేక్ ఎ బ్యాలెన్స్ రోల్. ఫస్ట్ రెట్రోస్పెక్టివ్గా వర్క్ చేయి, ఫీడ్బ్యాక్ తీసుకో, ప్రజల యొక్క సిన్సియర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకో, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత టైం పడుతుందని నేను అనుకోలేదు. నీ ఓపిక మెచ్చుకుంటున్నాను. నీ గోల్ కొట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఇంత దూరం పెళ్ళయిన తర్వాత కూడా ఒక నిర్విరామంగా నువ్వు కష్టపడేటటువంటి తీరుని నేను మెచ్చుకుంటున్నాను, ప్రోత్సహిస్తున్నాను, కాదనట్లేదు. కానీ దాని ప్రతిఫలం ఈరోజు పిల్లలు లేకపోవటం, ఒక అసంతృప్తిగా నీ భర్త ఉండటం, హ్యాపీగా ఉండవలసిన జంట, ఎన్నో మధుర స్మృతులతో ఉండవలసినటువంటి జంట కంప్లీట్గా పర్సనల్ లైఫ్ నెగ్లెక్ట్ అయిపోయింది కదా ఈరోజు. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ ఎందుకు నువ్వు సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నావు అనేది ఫీడ్బ్యాక్ తీసుకో. రెండోది ఏంటంటే 210% నాది గ్యారంటీ, మీరిద్దరు పిల్లలు కన్నా తర్వాత ఒక తల్లిగా నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఇంకో లెవెల్లో ఉంటుంది. ఎప్పుడూ ఒక మనస్తాపంతో ఉండేటటువంటి ఒక పార్ట్నరు జోబు నుంచి అలా డబ్బులు ఇస్తూ ఒక పక్క నుంచి నేను ప్రోత్సహిస్తున్నట్టుగానే ఇస్తూ ఇంకో విధంగా మానసికంగా లోపల కుంగిపోతే ఏం సక్సెస్ వస్తుంది నీకు? నీ బెటర్ ఆఫే నీ బెస్ట్ ఫ్రెండు, నీ బెటర్ ఆఫ్ యొక్క సలహా తీసుకో. అతనికి పిల్లలు కావాలి, అతను సంతృప్తి పెరచండి, మీరిద్దరు కలిపి ఆ పిల్లల్ని ఎంజాయ్ చేయండి, ఆ హ్యాపీనెస్తో ముందుకెళ్ళండి. ఆ తర్వాత నువ్వు ప్రొఫెషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకో. 110% నువ్వు సక్సెస్ అవుతావు. వెంకటేష్ వింటున్నారా? సో ఆ అమ్మాయి కూడా ఆలోచిస్తుంది, ఆ అమ్మాయి కూడా మనం చెప్పినటువంటి సలహా సూచన కన్సిడరేషన్లో తీసుకుంటుంది, ఆ అమ్మాయిలో కూడా మార్పు వస్తుంది అనే నమ్మకం నాకుంది, వచ్చింది. అయినా కానీ తనకి ఏంటంటే ఇంత వేరులతో పాటు ఈ విధంగా ఇంత లోపలికి ఆ అమ్మాయికి ఈ ఆలోచన అనేది ఇంత ఇదిగా ఉన్నప్పుడు మనం ఈరోజు గట్టిగా ఈ 2 నిమిషాలు మాట్లాడేసిన తర్వాత ఆ మార్పు వస్తుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి మీరిద్దరు నా క్లినిక్కి రండి, ఒక ఫ్యూ సెషన్స్ మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి ఇంకా దృక్పథం, ఇంకా బాధ ఏమైనా ఉందా, ఆలోచన ఏమైనా ఉందా, ఇంకా తీరినటువంటి కోరిక, ఇంకా ఏమైనా బాధ ఉందా అనేది తను మనసు చెప్పుకుంటుంది. అదేవిధంగా మీరు కూడా చెప్పుకుందరు, కానీ ప్రైవేట్గా మాట్లాడుకోవచ్చు. సుమన్ టీవీ ఆఫీస్కి రండి, ఒక్కసారి మనం మాట్లాడదాం. నేను ఇంకొక మాట చెప్తానమ్మా, ప్రతి ఒక్కరూ హీరోయిన్ అనే పీక్ గోల్ పెట్టుకోకూడదు. మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మేమంతా స్క్రీన్ మీద పని చేయట్లేదా? మన అమ్మా నాన్నలు మనల్ని కని పెంచేటప్పుడు రకరకాలుగా ఊహించుకుంటారు, ఏదో అంటే పెద్దగా ఊహించుకుంటారు. తప్పు లేదు, తప్పు లేదు నాన్న, తప్పు లేదు. మనవరాలను వాళ్ళే మురిసిపోతారు. అది వాళ్ళు ఇంతకాలం మేము ఎందుకు వద్దని చెప్పాము మా అమ్మాయి చేత అని చెప్పి తలబాదుకుంటారు. ఆన్ స్క్రీన్ మీద వర్క్ చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు నేనున్నా, నాకు ఒక పాప, ఇట్లా అసలు పిల్లలే వద్దనుకుంటే మన జనరేషన్ ఇంతటితోనే ఆగిపోతుందమ్మా. స్క్రీన్ల మీద పనిచేసే వాళ్ళకి ఎవ్వరికి పిల్లలు ఉండరు. ఓకే, అయినా కూడా మీరు ఒకసారి డాక్టర్ గారిని కలవండి, ఒకసారి మన ఆఫీస్కి రండి. ఓకే వెంకటేష్, ఒక కొత్త బిగినింగ్ ఇద్దరికి. ఓకేనా? థాంక్యూ సో మచ్ సార్. మరి అమ్మాయి ప్రాబ్లం కి సొల్యూషన్ ఇచ్చేమో లేదో, ఏమంటావు వనిత? ఓకే సార్, మేము వస్తాం సార్, మిమ్మల్ని కలుస్తాము. 110%. బ్యూటిఫుల్. వెంకటేష్ కూడా మీరు ఎంతసేపు అమ్మాయికే చెప్పారు డాక్టర్ గారు, వెంకటేష్ కూడా చెప్పాలేమో నాకు అనిపించింది. ఎందుకంటే పెళ్లికి ముందంతా కూడా పూర్తిగా ఎంకరేజ్ చేశాడు, పెళ్ళైనా కూడా 5 ఏళ్ళు ఎంకరేజ్ చేశాడు. ముందు నుంచే చెప్పుకుంటూ పోతే కాస్త మార్పులు చేర్పులు వస్తాయేమో. ఈసారి మీ దగ్గరికి వచ్చి కలిసినప్పుడు ఎందుకంటే పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. రైట్ వెంకటేష్? నమస్తే. నాకు ఒక చిన్న అనుమానం డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఒక గోల్ పెట్టుకునేటప్పుడు ఎవరమైనా, ముఖ్యంగా పిల్లలు అనుకుందాం, ఒక గోల్ పెట్టుకునేటప్పుడు దానికి ఒక టైం పెట్టుకోవాలా, ఒక టైం లిమిట్, నేను ఈ గోల్ని ఈ టైంలోపు నేను అచీవ్ అవ్వాలి, రీచ్ కావాలి అనే టైం లిమిట్ పెట్టుకోవాల్సిన అవసరం ప్రెజెంట్ ట్రెండ్కి ఉందా అంటారా? ప్రతిదీ ఏజ్ రిలేటెడే మేడం. ఓకే, గోల్ సాధించాలి అనేటటువంటి దృక్పథం అనేటటువంటిది ఏ స్థాయిలో ఉంటుందో, ఒక టైం డ్యూరేషన్కి మించి అది సాధించలేకపోతే అది వదిలి నెక్స్ట్ లెవెల్లో వెళ్ళటం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నెక్స్ట్ స్టెప్ అనేటటువంటిది ఆ టైం వచ్చిన తర్వాత వెళ్దాము అంటే వెయిట్ చేసిన తర్వాత వెళ్దాం అనుకునేటప్పుడు నెక్స్ట్ ఉండే ఆపర్చునిటీ కూడా లేకపోవచ్చు, దేనికి కాకుండా పోవచ్చు. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఆ టైం సెన్స్, గోల్ సాధన అనేటటువంటిది ఉన్న దృక్పథం ఎంత ఇంపార్టెంటో, టైం సెన్స్ ఏజ్ మీద కూడా అదే అబ్జర్వేషన్ అనేటటువంటిది ఉండటం మంచిది యువతరానికి ప్రత్యేకంగా. ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.